కేబినెట్ భేటీ ముగిశాక కీలక అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అంబేద్కర్ అంశంపై పార్లమెంట్లో జరుగుతున్న వివాదంలో కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని గుర్తు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. 6 నెలల పనితీరుపై సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వకపోవడం, ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలకు వెళ్లకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఢిల్లీ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడే వాటిని చెడుగా చిత్రీకరించే వారుంటారని వ్యాఖ్యానించారు. గతంలో వ్యవసాయం దండగా అని తాను అన్నట్లు కల్పిత ప్రచారం చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్ విషయమై ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం అలాగే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడు అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదన్నారు. అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అన్న విషయం ప్రస్తావించారు. కాంగ్రెస్ పట్టించుకోకపోతే వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రుల పనితీరుతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పిస్తున్నట్లు చెప్పారు. 6 నెలల పనితీరుపై రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని సీఎం వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని మంత్రులకు సూచించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోవడం, సాంకేతికత మంత్రులు సద్వినియోగం చేసుకోకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. ఏ మంత్రి వద్ద ఏ దస్త్రాలు ఎంతసేపు పెండింగ్ లో ఉంటున్నాయన్నది తనకు తెలుసునన్నారు. కొందరు ఇన్ఛార్జ్ మంత్రులు ఇంకా జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సద్వినియోగంలోనూ కొందరు వెనకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదించాలన్న నిర్ణయానికి సంబంధించిన దస్త్రాన్ని సీఎం తిరస్కరించారు.